ఏపీలో కారుణ్య నియామకాలు పెరిగిపోతుండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 20,801 ఉద్యోగాలను కారుణ్య నియామకం కింద ఇచ్చారని గుర్తు చేసింది. ఇది ప్రభుత్వం జరిపే రెగ్యులర్ నియామకాల కంటే ఎక్కువని పేర్కొంది. ఉద్యోగం చేస్తూ మరణించిన ఉద్యోగి కుటుంబం అత్యంత పేదరికంలో అలమటిస్తున్నప్పుడు మాత్రమే ఇలాంటి నియామకాలను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కారుణ్య నియామకాలకు సంబంధించి 3 నెలలలోపు కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎక్స్గ్రేషియా చెల్లింపు, తాత్కాలిక లేదా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల కల్పన వంటి అంశాలను మార్గదర్శకాల్లో పేర్కొనాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ఏపీలో కారుణ్య నియామకాలు పెరిగిపోతుండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 20,801 ఉద్యోగాలను కారుణ్య నియామకం కింద ఇచ్చారని గుర్తు చేసింది. ఇది ప్రభుత్వం జరిపే రెగ్యులర్ నియామకాల కంటే ఎక్కువని పేర్కొంది. ఉద్యోగం చేస్తూ మరణించిన ఉద్యోగి కుటుంబం అత్యంత పేదరికంలో అలమటిస్తున్నప్పుడు మాత్రమే ఇలాంటి నియామకాలను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కారుణ్య నియామకాలకు సంబంధించి 3 నెలలలోపు కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎక్స్గ్రేషియా చెల్లింపు, తాత్కాలిక లేదా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల కల్పన వంటి అంశాలను మార్గదర్శకాల్లో పేర్కొనాలని హైకోర్టు తేల్చి చెప్పింది.